సాంగ్స్ సూపర్ డూపర్ హిట్ అయినా కూడా మూవీస్ ఫ్లాప్ అవ్వడం వల్ల అనుకున్నంత ఆదరణ రాలేదని ఎప్పుడన్నా బాధపడ్డారా? చాలా సార్లు జరిగిందండి అది. అంటే ఆ సందర్భాలు కనీసం 60-70% ఉంటాయి. అబ్బా! పాట బాగా రావడం ఒక్కటే ముఖ్యం కాదు. సినిమా సినిమా బాగా హిట్ రావడం, అవ్వాలి. బాగా వచ్చిన సినిమాని ప్రేక్షకులు బాగా ఆదరించడం, ఆదరించడం. ఇయన్నీ రకరకాల మెట్లు. ఇప్పుడు ఇంకేం కావాలి, విడుదలకు ముందు అంత విజయవంతమైన, అంత సంచలనమైన సినిమా హిట్ అయ్యి ఉండకపోతే ఇప్పుడు దాకా కూడా మనం పాడుకుని ఉండం. అవును. ఆ సాంగ్ ఎట్లా తెలుసు సార్? అసలు మొన్న వాళ్ళ పెళ్ళప్పుడు, విరోష్ పెళ్ళప్పుడు, నార్మల్‌గా అమ్మాయిల పెళ్ళిళ్ళప్పుడు ఎవరి పెళ్ళికెళ్ళినా కూడా ఖచ్చితంగా ఆ పాట వినబడుతూనే ఉంటది. ఇంకేం కావాలని చెప్పేసి. అందుకే ఇందాక నేను చెప్పినా కదా! స్పీకర్లు వింటే క్రౌడ్‌కు చాలా క్రేజ్ వస్తదని చెప్పేసి. ఇంకా 'గేమ్ చేంజర్‌లో' 'జరగండి జరగండి' సాంగ్. ఆ! 'జరగండి జరగండి' లైన్ అందించిందే శంకర్ గారు. ఆహా! అంటే ఎలా ఉండాలంటే ఒక ఎలివేషన్ మనకి ఎలా ఇస్తారు, ఒక గొప్ప ఆయన వస్తున్నాడు అన్నప్పుడు ఆయన వస్తూ ఉంటే ఏముంది. ఇప్పుడు నేనైనా అలా మామూలు మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. సంక్రాంతికి మా ఊరు వెళ్తానని చెప్పాను హ్మ్. కదా. హ్మ్. మా ఊరి దగ్గర నరసాపురం అనే టౌన్లో వనుములమ్మ జాతర అని ఒకటి జరుగుతూ హ్మ్. ఉంటుంది. హ్మ్. పెద్ద తిరణాలలాగా ఉంటుంది అనమాట హ్మ్. జాతర. అక్కడ జెయింట్ వీల్స్, అవి పెద్ద పెద్ద జెయింట్ వీల్స్, అక్కడ తినుబండారాలు, జీళ్ళు, జిలేబీలు చాలా బాగుంటాయి. ఆ జాతర యొక్క అనుభవం నాకు చాలా ఇష్టం. ఓహ్! ప్రతి సంవత్సరం వెళ్తూ ఉండేవాడిని. ఇది లిరిక్ రైటర్ అయిన తర్వాత కూడా. అయితే ఓసారి నేను వెళ్తున్నాను మా కజిన్స్తో అలాగా వెళ్తుంటే, ఎదురు మాలాగే కొంతమంది కజిన్స్ హ్మ్. వస్తున్నారు. ఇలా ఎదురు మమ్మల్ని ఇలా దాటారు. హ్మ్. ఇలా దాటిన తర్వాత, ఒరే ఆనంద్ శ్రీరామ్ గాడిలా ఉన్నాడు రాడు అన్నాడు. ఆ! అంటే ఆ! అలా చూసి, ఊరికే ఆడెందుకు వస్తాడు ఇక్కడికి అని ఒకడు అన్నాడు. అంటే మనం సామాన్యంగా వెళ్ళిపోయామనుకోండి, సాధారణంగా ఇక్కడికి రారులే, అలా ఎవరో అతన్ని పోలినోడు అనుకుంటా అని చెప్పి వదిలేస్తారనమాట. కానీ అతను వచ్చాడు అని ఎప్పుడు తెలిసింది, ఏ జరగండి జరగండి అనంత శ్రీరామ్ వస్తున్నాడు, జరగండి జరగండి అనంత శ్రీరామ్ వస్తున్నాడు అని ఎవడైనా ముందు ఒక ఇద్దరు వచ్చి కలుపుతున్నారు. ఓ ఎవడో వస్తున్నాడు అనమాట. అబ్బా! బౌన్సర్స్ లాగా అనమాట. ఆ! ఆ బౌన్సర్స్ నుంచి వచ్చిందే జరగండి జరగండి అన్న పదం. అది శంకర్ గారు చెప్పారు. ఒక ఎలివేషన్ ఉండాలంటే జరగండి జరగండి ఎవరో వస్తున్నారు అని చెప్పాలి అని. మీరు ఆ పిల్లలు అట్లా మాట్లాడుకున్నప్పుడు ఎట్లా ఫీల్ అయినరు? షాక్ అయ్యారా? నవ్వుకున్నాను. ఎట్లా ఫీల్ నవ్వుకున్నారా? ఎందుకంటే మనం చిన్నప్పుడు అలాగే మాట్లాడుకునే వాళ్ళం అంతే. కదా, అంతే అందులో సార్ ఏముంది. అదే. ఇప్పుడు జరగండికి ఇంత స్టోరీ ఉందన్నమాట. ఒక్కసారి పాడతారా? జరగండి జరగండి జరగండి, జాబిలమ్మ జాకెటేసుకొచ్చనండి. అది పల్లవి. ఇందులో చరణంలో ఒక మంచి ప్రయోగం ఉంటుందన్నమాట. హ్మ్. అల్లో అటెటో చూస్తూనే కల్లో డ్రోన్ అటాక్ చేస్తావే, సూపర్ సానికో హైపర్ సానికో నిలబడవీడి స్పీడుకే, జరగండి జరగండి జరగండి, స్టారులొక్కటైన స్టారు వచ్చెనండి. ఇలా జరగండి జరగండికి ఎన్ని ఉపమానాలు కావాలో అన్ని ఉపమానాలు చెప్పమన్నారనమాట. పువ్వులు ఒక్కటైన పువ్వు వచ్చానండి, గూగుల్ ఎతికిన గుంప్స్ వచ్చానండి, హ్మ్. అలా రకరకాలు కిస్సుల కలాష్నికావ్ వచ్చానండి. హ్మ్. అప్పుడు మనకి కేజీఎఫ్లో అనుకుంటా కలాష్నికావ్ అన్న పదం బాగా పాపులర్ అయింది. హ్మ్. అది రష్యా కనిపెట్టిన రైఫిల్ కాబట్టి AK-47 అనేది మనం వాడుకలో ఉండేది. అవును. అది రష్యాలో దాని పేరు కలాష్నికావ్. సో కిస్సుల కలాష్నికావ్ అంటే బుల్లెట్లు కాదు, ముద్దుల్ని ఫైర్ చేసే కలాష్నికావ్ వచ్చిందండి. హ్మ్. ఇలా రకరకాల ప్రయోగాలు ఉంటాయి ఆ పాటలో.